విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను చెప్పండి. అందరూ ఏం చేయదుము? మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం చేయదుము? శాసనైతే మేలు చేయటం, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవటం. కీడు మాత్రం చేయకూడదు. పీడారు ఎవరికి కూడా కీడు చేయాలనే మనసు, కీడు చేయాలనే తలంపు, కీడు చేయాలనే ఆలోచన ఎవరికున్నా వాడు చెడు సంబంధి. కనుక చెడుగు చేయకూడదు. చేతనైతే మేలు చేయండి, చేతనైతే ఉపకారం చేయండి, కీడు మాత్రం చేయకూడదు, అపకారము ఎవరికి కూడా చేయకూడదు. వీళ్ళున్నంత వరకు యేసుక్రీస్తు చెప్పిన ఫిలాసఫీ ఏంటంటే, మీ శత్రువు కోసం మీరు ప్రార్థన చేయండి అని. అందుకనే చాలామంది క్రైస్తవ్యం అని అంటే దూరం అయిపోతుంటారు. కొంతమంది దగ్గరికి రావాలంటే కూడా భయపడుతుంటారు. ఎందుకు బైబిల్ చదవడం, క్రైస్తవ్యంలోనికి రావడానికి భయం ఎందుకంటే, నీడు కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా చూపించమనేది యేసుక్రీస్తు ఫిలాసఫీ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది దేవుని యొక్క ఫిలాసఫీ. దొంగిలించవద్దు అనేది ఫిలాసఫీ. నీ పొరుగు వాని పూచుక పుల్లనైనను నీవు ఆశించవద్దు అనేది దేవుని ఫిలాసఫీ. వ్యభిచరించవద్దు అనేది దేవుని ఫిలాసఫీ. గమనించండి పిల్లరా, వాస్తవంగా మానవునికి ఇవన్నీ రక్తంలోనే కలిసి ఉంటాయి. కీడు చేయటం, అపకారం చేయటం, ద్రోహం చేయటం, అన్యాయం చేయటం, దోచుకోవటం, కొట్టడం, తిట్టడం, బూతులాడటం, అబద్ధాలాడటం, త్రాగడం, హీనమైనటువంటి కార్యాలు, అపవిత్రమైన కార్యాలు చేయడం అనేది మానవుని యొక్క జీవితంలో అది రక్తంలో డిఎన్ఏలోనే ఉన్నవి. ఎందుకనంటే ఆదాము నుంచి అవన్నీ మనకి సంక్రమించాయి. కనుక వీటిని పోగొట్టుకోవటానికి క్రైస్తవ సంఘాలు, వాటిని పోగొట్టుకోమని చెప్పేది యేసుక్రీస్తు. వాటిని పోగొట్టుటకు కావలసినటువంటి శాస్త్రం బైబిల్ శాస్త్రం. కనుక దీన్ని చాలామంది అసహించుకుంటారు, హేయంగా భావిస్తారు. ఎందుకనంటే అలా ఉండటానికి మానవులు ఎవరు కూడా అంగీకారము తెలుపరు. ఒకరిని కొడదాం, ఇంకొకరిని చంపుదాం, ఇంకొకరిని నరుగుదాం, వాడి తిందాం, వీడి తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవునికి అది తినొద్దు అని చెబితే కోపం వస్తుంది. ఎవడైనా ఒక తప్పు త్రోవలో, ఒక పాపపు కార్యములో ఉన్నటువంటి వాడికి అది చెయ్యొద్దు అని చెబితే వాడికి కోపం వస్తుంది, తిరుగుబాటు చేస్తాడు. కనుక మంచిని ఎవరు అంగీకరించేటట్టుగా లేరు, మంచిని నేర్చుకునేటట్టుగా లేరు, మంచిని అవలంబించేటట్టుగా లేరు, మంచిని వినాలని లేదు, మంచిని నేర్చుకోవాలని లేదు, మంచిగా జీవిద్దామన్న తలంపు ఏ మానవునికి చాలా తక్కువ. కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళే సంఖ్యలో చేర్చబడుతుంటారు, మారుతారు, రక్షణలోకి వస్తారు, బాప్తిస్తాలు, వారి జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నము చేస్తారు. అందుకనే సంఘాలు రోజు రోజుకి అవి ధన్యమవుతున్నాయి, దీవించబడుతున్నాయి. గల్లీకి ఒక సంఘం ఉందనుకుంటున్నాం, కానీ ఆ సంఘం అందరూ ఒకప్పుడు పాపులుగా ఉండి, చెడ్డ అలవాట్లు కలిగి ఉండి నీతిమంతులుగా మార్చబడ్డారు అనేటువంటి ఆ పరిస్థితి ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదండి. కనుక దాని మీద మనం సరైన అవగాహన లేకపోవడం, దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, ఆ చెప్పేవాడు కూడా సరైనడు కాకపోవడం, దీనివల్ల ఏమైందంటే సంఘంలో అనేక భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, సొసైటీలో కూడా క్రైస్తవ్యానికి ఉన్నటువంటి విలువలు, వాల్యూస్ తగ్గిపోతున్నటువంటి కారణం ఏంటంటే మనమే. మీ వలన కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలవుతుంది అని అంటాడు. కాబట్టి మనం అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మనము ఇక్కడ పాటుపడాలని దేవుని వాక్యం. బాగా వినండి మాటలు ప్రియులారా. వాక్యోపదేశం చేయవాడు పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం వల్లన్నిటిలో భాగమియవలెను. ఫుట్ నోట్ చదవండి, అక్కడ ఫుట్ నోటు లేక వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో
బోధించువాడికితో పాలివాడై ఉండాలి. బాగా వింటున్నారా? నేను మీకు వాక్యోపదేశాన్ని చేస్తున్నాను, మీరు వాక్యోపదేశము పొందుతూ ఉన్నారు. మీరు నాకేం చేయాలి? మీరు నాకేం చేయాలండి? 2 విషయాలు చెప్పాడు కదా, ఒకే భాగంలో 2 మాటలు ఉన్నాయి. ఏం చెప్పాడండి? మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. మీ మంచి పదార్థాలు ఏంటి? చికెన్ వండుకున్నారు, ఏమి ఇవ్వాలి నాకు? చేపల కూర వండుకున్నారు, మీరు ఏమి ఇవ్వాలి నాకు? మంచిదేగా మీరు వండుకునేది, ఏది వండుకున్నా మంచిదే వండుకుంటారు కదా. మీ మంచి పదార్థాలలో నాకు ఒక భాగం ఇవ్వాలి. ఇస్తున్నారా? మరి ఈటల్లా ఏమైందాడా? దేవుడే కదా, నేను రాసుకునే ఇంట్లో, నేను రాయలేదు దీన్ని, ఎప్పుడు దేవుడు కొన్ని వేల సంవత్సరాలు చెప్పాడు ఈ మాట. కనుక మనం చేయవలసిన పనిని మనం చేయాలి. అక్కడ ఫుట్ నోట్లో ఏం చేశాము? వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండాలి అని అన్నాడు. పాలివాడై ఉండాలంటే నేను ఏదైతే మీకు బోధిస్తున్నానో మీరు మాకు సహకారులై ఉండాలి. పాలివారు అంటే ఏంటిది? సహకారం అంటే మీ పురుషులు కదా మీరు, మీ భార్యలు ఎవరు మీకు? పాలివారు. మీ భర్తలు మీకెవరు? పాలివారు. గమనించండి పిల్లలు, అంటే మనం ఒకరిని ఒకరము పాలివారమై ఉన్నాం. సంఘం అంటే ఏంటిది? విశ్వాసులం మనం, క్రైస్తవులము మనం, దేవుని బిడ్డలము మనం కదా, రక్షించబడిన వారం మనం, నిత్య జీవానికి వారసులంగా కావడానికి సిద్ధపడుతున్న వాళ్ళం మనం. కనుక మనం ఏం చేయాలంటే ఒకరికి ఒకరం పాలివారం అవి ఉండాలి. ఒక మనిషికి బాగలేదని నేను మీకు మెసేజ్ పంపించాను, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. కొన్నిసార్లు ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదనుకుందాం. 24 గంటలు మీరు ఫోన్ చూస్తుంటారు కదా, నేను ఇచ్చిన ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేశారా? మనమందరము ఒకే బల్లలో చేయి వేస్తున్నాం, ఒకే రక్తం తాగుతున్నాం, ఒకే మాంసాన్ని తింటున్నాం, మనమందరం ఒకే సంఘములో ఉన్నాం. మనమందరికీ దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే. ఈ ఏకాభిప్రాయం మనకి ఉంటుందా? ఎప్పుడైనా ఒకరి గురించి బాగలేదు అని చెబితే వెంటనే మీరు ఫాలో అవుతున్నారా? వాళ్ళకి ఫోన్ చేస్తున్నారా? లేదు, నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను. పోనీ నన్ను అడుగుతున్నారా? ఫలానా వ్యక్తిని గురించి మీరు ఇట్లా చెప్పారు కదండి, మరి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, మీరు ఒకసారి ఇవ్వండి, మేము మాట్లాడతామని ఎవరైనా మీరు నన్ను కన్సల్ట్ అవుతున్నారా? అసలు చదువుతున్నారా? చదివినా మీకు ఏమన్నది దాని గురించి అవగాహన ఏమైనా ఉందా? ఎంతోమందికి ఫోన్ చేస్తారే, 24 గంటలు మీరు యూట్యూబ్ని, ఫేస్బుక్ని వదిలిపెట్టరే, ఇన్స్టాగ్రామ్ని వదిలిపెట్టరే, ఏ గ్రాముని, ఏ మీడియాని మీరు వదిలిపెట్టరు. గంటలు 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 దేవుని యొక్క మీ లోక సంబంధమైనటువంటి మీడియాని చూస్తూ ఉంటారే. దైవజనుడు చెప్పినటువంటి వర్తమానాన్ని, దైవజనుడు చెప్పినటువంటి ఆ మెసేజ్ని, ఏదొస్తుంది మనకి? దైవజనుడు ఏదైనా మీకు ఒక మెసేజ్ పంపిస్తే అది విలువైంది, శ్రేష్టమైంది, లేకపోతే అది ముఖ్యమైనది కాబట్టి మీ దగ్గరకు వస్తుంది. అది ఇన్ని చూశారు, పనికి మాలినవి, వ్యర్థమైనవి, పూర్వంబోకు విషయాలు చాలా విన్నారు మీరు. దైవజనుడు చెప్పినటువంటి ఒక మాటని మీరు విన్నారా? ఫోన్ చేశారా? వాకప్ చేశారా? ఒకవేళ ఫోన్ చేయకపోతే ఆ ఫోన్ నెంబర్ నేను ఇవ్వకపోతే మీరు నన్ను అడుగుతున్నారా? ఫోన్ చేయటం, మీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు ఎందుకని, ఒకసారి ఇవ్వండి, మేము మీరు మాట్లాడతామని చెప్పి మీరు అడుగుతున్నారా నన్ను? ఇంకేమిటి మనం చేస్తున్న పని? పదార్థములలో ఏం చేయాలంటే అక్కడ పదార్థములలోనూ భాగం ఇయ్యాలంట, సద్విషయములలో పాలివాలై ఉండాలి. ఉంటున్నామా మనం? గమనించాలి ప్రియులారా. సంఘం అనంటే ఒక శరీరం. ఈ శరీరానికి శిరస్సు ఉంటుంది, చెవులు, ముక్కులు, అవయవాలు, ఆర్గన్స్ అన్నీ, అవయవాలన్నీ ఉంటాయి. దేని అవయవం, ఏ ఆర్గన్ ఏం చేయాలో దేవుడు నిర్ణయించారు. ఆ పని కోసం దానిని ఏర్పాటు చేశాడు. ఆ పని కొరకై దానిని సృష్టించారు, అమర్చారు దేహంలోకి. కనుక మనము కూడా ఒక్కొక్క అవయవం,
దేహం అనేటువంటి భాగంలోకి చేతులు, కాళ్ళు, మీరు అనుకోవచ్చు వెంట్రుకలకి ఎందుకండి మనకు అనవసరంగా అని. దానికి ఉన్న పని దానికి ఉంది. గోర్లు ఎందుకండి అని అనుకోవచ్చు మీరు. గోర్లు ఎంతండి అని అనుకోవచ్చు. గోర్లుకున్న పని గోర్లు ఊరకనే పెట్టి ఇది మంచిది అని దేవుడు చూశాడు. వెంట్రుకలు పెట్టాడు, ఇది మంచిది అని దేవుడు చూశాడు. గోర్లు పెరుగుతున్నాయి, అది మంచిది అని దేవుడు చూశాడు. ఎక్కడ ఏ అవయవాన్ని అమర్చాలో దేవునికి బాగా తెలుసు. ఆయన అమర్చారు నీకు, అది మంచిది అని దేవుడు చూశాడు. అంత మంచిదే, చెడ్డది ఏది లేదు దేహంలో. కనుక ఆ మంచి అవయవాలన్నిటినీ, ఈ మంచి అవయవాలన్నిటిలో మనం పాలివారమై, అంటే మనమందరము కూడా ఏ పనిని ఆ పని కలిగి ఉన్నాం. సంఘములో కూడా అంతే. సంఘం అంటే ఏంటంటే ఐక్యత, యూనిటీగా ఉండాలి మనమందరం. ఐక్యమత్యముతో ఉండాలి మనమందరం. కలిసిమెలిసి ఉండాలి మనమందరం. ఒకరితో ఒకరం పాలివారమై ఉండాలి. ఒకరి యొక్క మంచి కష్ట సుఖాలలో మనం భాగం పంచుకున్న వాళ్ళమై ఉండాలి. నువ్వు నేను వేరు కాదు, మనం వేరు కాదు ప్రియులారా. సంఘములో ప్రతి విషయంలో మనమందరము సమభాగాన్ని పంచుకునే విధంగా అలవాటు చేసుకోవాలా. అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలి ప్రియులారా. కనుక బోధించు వారికి మీరు మంచి పదార్థముల్లో మీరు భాగం ఇవ్వాలంటారు. బోధించువానికి మీరు పాలివారై ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు, ఇట్టి క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు ఎడబాస్తాడు. ఈ క్రీస్తు ప్రేమ, దాని లోతు, దాని ఎత్తు, దాని పొడవు, దాని బరువు, దాని వెడల్పు మనం గమనిస్తూ ఉండాలి. ఇప్పటికీ దాని ప్రకారంగా జీవించే వారమై, దాని ప్రకారంగా బ్రతుకు వారమై, దాని ప్రకారమైనటువంటి అలవాట్లు మనం కలిగిన వారమై ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవునిలారా, దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలముగా, సంఘానికి అనుకూలంగా శుక్రవారం ప్రార్థన. ఎవరో వచ్చిన వాళ్ళే ఒక్కళ్ళు ఇద్దరు ఇంటికాడనే ఉంటారు. మళ్ళీ డ్యూటీలు లేవు, ఇంటికాడనే ఉంటారు. భర్తలు మంచి వాళ్ళు కనుక, పిల్లలు మంచి వాళ్ళు కనుక మిమ్మల్ని ఇంటికాడనే పెట్టేసేసి వాళ్ళు పనులకు వెళ్తున్నారు. వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని ఇంటికాడ పెట్టి పోషిస్తున్నారు. వాళ్ళు నీ కోసం కష్టపడుతున్నాను, నీ యొక్క పిల్లల కోసం, నీ కోసం కష్టపడి నేను ఇంటి దగ్గరే పెడుతున్నటువంటి నీ భర్త కోసం దేవుని సన్నిధికి వచ్చి ఒక నిమిషం ప్రార్థన చేయలేవా? నీ పిల్లల కోసం నేను ప్రార్థన, ఇంటికన్నా పెట్టారు కదా నిన్ను, వాళ్ళు బయటికి కూడా వెళ్ళమనలేదుగా, నిన్ను పోషిస్తున్నారుగా వాళ్ళు. నీ భర్త కోసం ఒక గంట సేపు ప్రార్థన చేయలేవా? నీ పిల్లల కోసం ఒక గంట సేపు ప్రార్థన చేయలేవా? కనుక ప్రియులారా, అంటే మనం చేస్తున్న తప్పు మనకు తెలియాలా, మనం చేస్తున్న అజ్ఞానం మనకు తెలియాలా. కనుక దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. అందుకని అన్నాడు 6వ వాక్యం 7వ వాక్యంలో ఏమన్నాడంటే, మోసపోకండి. గమనిస్తున్నారండి, మీ యొక్క బాధ్యతని, మీ రెస్పాన్సిబిలిటీని మీరు విస్మరించవద్దు, అపహాస్యం చేయవద్దు, హేళన చేయవద్దు. మీకు ఇచ్చిన ఈ ధన్యతని, మీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదపు ఈ మాటలను మీరు నిర్లక్ష్యము చేయకూడదు, తృణీకరించకూడదు. వీటిని మనం, ఇవి మామూలుగా చేసేవి కాదుగా. మట్టి మూసలో, ఇప్పుడే మీరు చదివారు కదా, ఏంటి ఈ మాటలు, దేవుని వాక్యం, మట్టి మూసలో 7 మారులు శుద్ధీకరించబడినటువంటి శుద్ధమైన వెండిని పోలి ఉన్నాయి ఈ మాటలు. తేనె కంటేను, జుంటు తేనె దారుల కంటే మధురమైనవి. అవి నీ బాధలలో నీకు నెమ్మది కలిగించేవి, నీ జీవితాన్ని మార్చేవి, నీ బ్రతుకుని మార్చేవి, నీ అలవాట్లను మార్చేవి, నీ జీవన విధానాన్ని మార్చేవి, చెడు నుండి నిన్ను పవిత్రతలోకి నడిపించేవి, చీకటిలో నుండి జీవంలోనికి నడిపించేవి, నీకు మంచిని నేర్పించేవి, నీకు హితోపదేశాన్ని బోధించేవి మాటలు. మానవునికి కావాల్సినటువంటి జీవన విధానం, ఎలా బ్రతకాలో, ఎలా సంపాదించుకోవాలో, దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో, దేనికి ఖర్చు పెట్టుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో చూపించేటువంటి జీవన విధానపు సూచనలు ఇందులో ఉన్నాయి.
వాటిని మనం శ్రద్ధగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ మాటలు వింటే మీరు బ్రతుకుతారని అంటాడు. కనుక ఈ బైబిల్లో ఉన్న మాటలు లేకపోతే నువ్వు చనిపోయినట్టే. మీరు జీవించుచున్నారన్న పేరు మీకుంది, కానీ మీరు ఎందుకని మృతులు? వింటున్నాము కానీ పాటించటం లేదు. గమనిస్తున్నారండి? అంటే వింటున్నాము ఈ సూత్రాలన్నీ, తెలుసుకుంటున్నాము ఈ సూత్రాలన్నీ, కానీ పాటించడంలో వెనకంజలో ఉన్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. కనుక నా సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోసపోకండి. లోకాన్ని చూసి మోసపోతుంటాం, టీవీ చూసి మోసపోతుంటాం, యూట్యూబ్ చూసి మోసపోతుంటాం, ఎవడో ఏదో చెప్పినటువంటి ఫేక్ న్యూస్ అన్ని విని మోసపోతుంటాం, భక్తిని కోల్పోతుంటాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోతుంటాం, సంఘానికి దూరం అయిపోతుంటాం. ఎవడో ఒక పూర్వంబోకోడు ఎవడో ఏదో ఒక వార్త పెట్టాడని దానిని చూసి మన భక్తిని కోల్పోతాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. ఇంతకాలముగా మనం దాచిపెట్టుకున్నటువంటి, ఇంతకాలముగా నడిచిన ఈ మంచి నడవడికని పాడు చేసుకుంటాం. ఎవడో చెప్పిన పనికి మళ్ళీ చెప్పిన మాట విని ఇదే సత్యం అనుకుంటాం, ఎవరో చెప్పింది సత్యం అనుకుంటాం. కానీ ఎన్ని వేల సంవత్సరాల నాడు దేవుని మాటలు చెప్పినటువంటి మాటని నిర్లక్ష్యం చేయం. ఓ గలతే మనుషులారా, ఇంత త్వరగా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అని అంటాడు 3వ అధ్యాయంలో. మనం పొందిన రక్షణ, మనం పొందిన విశ్వాసం, మనం పొందినటువంటి మారు మనసు చేతులా ఊరుకునే పాడు చేసుకుంటున్నాం. వద్దు పిల్లరా, నిలబడ్డామన్న నీవు ఖచ్చితంగా నిలబడే ఉండు. ఎంతవరకు నిలబడాలండి? అంతము వరకు సహించువాడే ధన్యుడు, వాడికి జీవ కిరీటం ఇవ్వబడింది. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. ఎవడో ఒకడు వచ్చేసేసి మేసే గాడిదని కూర్చే గాడిద వచ్చి సడగొట్టి, కూర్చే గాడిదలు చాలా ఉన్నాయి. మంచిగా బ్రతుకుతూ సక్రమమైన జీవితాన్ని జీవిస్తూ చెడుని విసర్జించి, లోకాన్ని విసర్జించి, దాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దైవికంగా జీవిస్తున్న నిన్ను ఏ కూర్చే గాడిద వచ్చేసి ఒక గాడిద చెప్పిన మాట విని నీ భక్తిని పాడు చేసుకుంటున్నావు, విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావు, పవిత్రతను పాడు చేసుకున్నావు, కన్యత్వాన్ని పాడు చేసుకుంటున్నావు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావు. నిన్ను కన్న తల్లిదండ్రులకు అవమానాన్ని, చిగ్గుని, నిందును, తలవంపులు తీసుకొస్తున్నావు. ఎవడో చెప్పిన పనికిమాలి వాడు చెప్పినటువంటి మాట విని భక్తిని పాడు చేసుకుంటున్నాం, ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. అది ఎంతవరకు సమంజసం? అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారి సహితమో మోసం చేసేటువంటి దుర్బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారకులు అనేకులు బయలుదేరుతూ వచ్చారు పిల్లరా. అబద్ధ బోధకులు అంటున్నారు కదా, అంటే బైబిల్ని తారుమారు చేసి బోధించేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులే. నీ భక్తి నుండి తప్పించేవాడు కూడా అబద్ధ బోధకుడేనండి. నీ పవిత్రతను తప్పించేవాడు కూడా అబద్ధ బోధకుడేనండి. ఇప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉండి నేను కష్టపడి నానా పాటలు పడి నిన్ను కాలేజీకి పంపిస్తే అక్కడ ఎవడు ప్రేమలోనో నువ్వు పడి, ఎవతి ప్రేమలోనో నువ్వు పడి, అది తప్పుడు బోధ కాదా? తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు అని అంటున్నారు చాలామంది. అబద్ధ బోధకులు ఎవరనంటే నిన్ను తప్పు త్రోవ నుంచి తప్పించేవాడే అబద్ధ బోధకుడు. అబద్ధాన్ని బోధిస్తున్నాడు వాడు నీకు. క్రైస్తవ్యాన్ని దూషించటం, బైబిల్ను దూషించటం, యేసుక్రీస్తుని దూషించటం, వీళ్ళందరూ అబద్ధ బోధకులు కారా? అబ్బాయి అట్టట్టు కుదురుద్దండి, వాళ్ళు వేరే వాళ్ళు కదా, వేరే వాళ్ళైనా అబద్ధ బోధకులే. తిన్నని త్రోవను చెరిపే ప్రతివాడు అబద్ధ బోధకుడే. నీ భక్తిని పాడు చేసే ప్రతివాడు నీ అబద్ధ బోధకుడే. నీ తల్లిని, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని తప్పించుకొని నువ్వు కాలేజీకి పంపిస్తే నువ్వు ఎవరితోనో తిరుగుతూ తల్లిని, తండ్రిని నిర్లక్ష్యం చేస్తే వాడు చెప్పినటువంటి మాటలు, ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలు వింటాం. అది బోధ కాదా? అది నేను జరపలేదా? పాడు చేయలేదా? నీ కన్యత్వాన్ని దోచుకోలేదా వాడు? నీ కన్యత్వాన్ని అబద్ధ బోధకురాలు కాదా? అబద్ధ బోధకుడు కాదా వాడు? సంఘాలలో రకరకాల క్రైస్తవుల్లో ఉంది అబద్ధ బోధలనేది. లోకమంతా అబద్ధ బోధకులేనండి.
ఒట్టొట్టివన్నీ బోధిస్తూ ఉంటారు, ఒట్టొట్టివన్నీ చెబుతూ ఉంటారు, ఏదేదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పేసి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటారు. నీ గురించి చెడుగా చెప్పే ప్రతివాడు అబద్ధ బోధకుడే. బైబిల్ గురించి చెడుగా చెప్పేవాడు, క్రైస్తవ్యాన్ని గురించి చెడుగా చెప్పేవాడు, యేసుక్రీస్తుని గురించి చెప్పేవాడు, లేకపోతే హిందుత్వాన్ని గురించి, ఇస్లామిజం గురించి చెడుగా బోధించి ప్రతివాడు అబద్ధికుడే, అబద్ధ బోధకుడు వాడు, అబద్ధ ప్రవక్తలు వాళ్ళే. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు హిందూజం నమ్మావు, దాని మీద నీకు హిందూయిజం కాదని చెప్పేటువంటి వాడు అబద్ధ బోధకుడు. ఇస్లాం నమ్మావు, ఇస్లాం గురించి తప్పు బోధకుడు అబద్ధ బోధకుడే నీకు. క్రైస్తవ్యాన్ని గురించి చెడుగా బోధించే ప్రతివాడు అబద్ధ బోధకుడే నీకు. కాబట్టి అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది లోకం. బైబిల్ చెప్తున్న మాటలు ఏమిటిలేరా? కనుక దేవుని సన్నిధిలో మనం కూడా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలి, ఆలోచించుకోవాలి పిల్లలు. కనుక మోసపోకుడి అని అన్నాడు. దేవుడు వెక్కిరించబడడం, దేవుణ్ణి ఎక్కిరించి, దేవుని ఏళన చేసి, దేవుని అవమానకరంగా మాట్లాడి, దేవుని బిడ్డలను అవమానకరంగా, సంఘాలను, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఉమ్మేసుకుంటున్నారన్నమాట. వాళ్ళ మీదనే వాళ్ళు వాంతి చేసుకున్నాం. ఎక్కడ పడుద్ది వాంతి? మన మీదనే పడుద్దని గమనిస్తున్నారా? కనుక నిన్ను నీవే హింసించుకోవటం, నిన్ను నీవే ఉమ్మి వేసుకోవటం, నీ మీద నువ్వే వాంతి చేసుకోవడం జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా హేయమైనటువంటి పనులు. మోసపోకండి. దేవుణ్ణి ఎప్పుడు ఎక్కిరించలేడండి. దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత ఈ లోకంలోకి వచ్చి, దేవుని చేత తల్లి గర్భంలోని ఒక కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకానికి వచ్చేసేసి నిన్ను కలుగు చేసినటువంటి నీ తండ్రిని, నిన్ను పంపించిన నీ తండ్రిని నువ్వు హేళన చేస్తే అంతకంటే నీచం, అంతకంటే హేయం మరొకటి లేదు ప్రియులారా. కనుక ఈ హేయమైనటువంటి క్రియలు మానుకోవాల ప్రజలు, హేయమైనటువంటి స్థితిని గురించి మానుకోవాల ప్రజలు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. ఇంకొకరి గురించి మన మీద దిద్దాల్సిన అక్కర్లేదని. నువ్వు బాగలేవు, నువ్వు బాగలేవు, నువ్వు బాగలేవు, నువ్వు అది బాగలేదు, ఇది బాగలేదు. నువ్వు బాగుంటే నీ కళ్ళు కానీ తేట కనపడితే పక్కబడి తల్లి కంట్లో కూడా తేట కానీ నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కవాడి కంట్లో నువ్వు నలుసుందండి, ఆ నలుసు తీసుకోండి అని చెప్పటం ఎంత నీచమైనటువంటి, ఎంత నికృష్టమైనటువంటి సలహాది కదా. నీ కంట్లో దూలం పెట్టుకొని ఇంకొకటి కంట్లో ఉన్న నలుసు వెతకటం అనేది అవివేకము, బుద్ధిహీనత. నీ గురించి నువ్వు చెప్పుకో, నీ గురించి నువ్వు మాట్లాడు, నీ గురించి నువ్వు ఆలోచించే. అసలు నువ్వెవరో నువ్వు గమనించు, గుర్తించు. నువ్వెవరో నీకు తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, నిన్ను ఎవడు కలుగు చేస్తాడో నీకు తెలియదు, అసలు నీ దేవుడు ఎవరో నీకు తెలియదు, నేను ఈ లోకానికి ఎవడు పంపించాడో నీకు తెలియదు. ఇంకొకరి గురించి మాట్లాడతావా? ఇంకొకరి గురించి కామెంట్ చేస్తావా? ఇంకొకరి గురించి ఆలోచన చేస్తావా? మనుషులు చేసే భయంకరమైన తప్పేంటో తెలిసిన, వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఈ మంచిది కాదు, ఆ మంచిది కాదు చెప్పేటువంటి వాడు మంచోడు కాదండి. పనికి మనోడు ఎవడయ్యానంటే, నేను మంచోడిని చెప్పుకునేవాడు పనికి మనోడు. అజ్ఞాని ఎవడునంటే, నేను జ్ఞానిని చెప్పుకునేవాడు అజ్ఞాని, బుద్ధిహీనుడు. కనుక నన్ను నేను చూసుకోవాలి అద్దంలో, నన్ను నేను పరిశీలించుకోవాలా, నన్ను నేను గమనించాలా, నన్ను నేను దిద్దుకోవాలి, నన్ను నేను సవరించుకోవాలి, నా గురించి నేను నేర్చుకోవాలి. ఇంకొకరి గురించి నువ్వు నేర్చుకోనక్కర్లా. ఇంకొకరి గురించి తెలిసి ఒకటి తెలియకొకటి, బుద్ధి లేని బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. తెలివైనోడు ఎవరయ్యానంటే, నేను తెలివి తక్కువాడిని, నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అనేవాడు జ్ఞాని. ఇంకా నేర్చుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, ఇంకా గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్పుకునేవాడు జ్ఞాని అండి. నాకు అన్నీ తెలుసు అనుకున్నంత మూర్ఖుడు ఇక ఈ లోకంలో ఎవడు? వాడే పరమజ్ఞాని. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. దేవుని స్థానం దేవునికి ఉంది, దేవుని నీతి దేవునికి ఉంది, దేవుని యథార్థత దేవునికి ఉంది, దేవుని ఔన్నత్యం దేవునికి ఉంది, దేవుని మహిమ దేవునికి ఉంది. దేవుని మహిమను నువ్వేదో పోగొట్టాలని, నువ్వేదో తీసేయాలని చూస్తే సిగ్గుపడతావు, అవమానపరచబడతావు, తలదింపులు వస్తాయి, ప్రజల చేత, లోకం చేత, సమాజం చేత దూషించబడతాం. కనుక అది కరెక్ట్ కాదు పిల్లలు. కాబట్టి మనమెవరూ మనం చూసుకో, ఇంకా నేర్చుకుందాం.
తగ్గుదాం. ఎవడు దీనుడై యెహోవా సన్నిధిలో ఉంటాడో వాని యందు దేవుడు దృష్టి. గర్విష్ఠులను అహంకారులను ఏం చేస్తాడైనా ద్వేషిస్తాడు. కనుక కుల గర్వం, మత గర్వం, లేకపోతే ప్రాంతీయ గర్వం, ఆ గర్వాలు ఈ గర్వాలు మనిషిని పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి తప్ప నేను నేర్చుకోవాలి, నేను బాగుపడాలి, అసలు నా గురించి నేను చూడాలా, నాకంటూ ఒక తల్లి ఉంది, నాకంటూ ఒక తండ్రి ఉన్నాడు, వాళ్ళకి నేను న్యాయం చేయాలి, నేను కట్టుకున్న నా భార్య ఉంది, దానికి న్యాయం చేయాలి, నేను కన్న నా బిడ్డలు ఉన్నారు, నేను వారికి న్యాయం చేయాలి, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నాకంటూ ఒక కాపురాన్ని నేను కలిగి ఉన్నాను కనుక నా కాపురం. నీ గురించి నువ్వు ఆలోచించాయి, నీ కన్న నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించాయి, నిన్ను కట్టుకున్న నీ భార్య గురించి ఆలోచించాయి, నువ్వు కన్న నీ బిడ్డ గురించి ఆలోచించాయి, నీ కుటుంబాన్ని గురించి, నీ సంసారాన్ని గురించి నువ్వు ఆలోచించాయి. పరుల సంగతి నీకెందుకు? పరుల విషయం నీకు అవసరమా? చాలామంది ఒట్టొట్టి లోకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. లోకుల గురించి నీకేం అవసరం? నువ్వంటూ ఒకరికి భార్యవి, నీకంటూ ఒక భార్య ఉంది, నీ భర్త గురించి నువ్వు ఆలోచించు, నీ భార్య గురించి నువ్వు ఆలోచించు. నువ్వే కన్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ బట్టలు, వారికి ఉన్నటువంటి మెయింటెనెన్స్ గురించి, దాని గురించి ఆలోచించకుండా ఎవడి గురించో మాట్లాడడం. నోరుంది కాబట్టి ఏదో నోటుకొచ్చినట్లు వాగేస్తూ ఉంటారు. నోటుకొచ్చినట్లు వాగేది మనము దాని ఏ పశువైనా, ఏ జంతువు, కాకైనా, ఏదైనా సరే, ఏ పక్షి అయినా అవసరాన్ని బట్టి నోరు వాడుకుంటుందండి. కాకి అరుస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, కోడి అరుస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, పుంజు కోత పెడుతుందంటే, కోడి పుంజు కోత పెట్టిందంటే దానికి ఒక రీజన్ ఉంటుందండి, సింహం అరిచిందంటే ఒక రీజన్ ఉంటుందండి, ఏనుగు గాంధించిందంటే ఒక అర్థం ఉంటుందండి. ఒట్టిగా నోరు తెరవవి. ఈ మనుషుడు కదా పనికి మన్నోడు, ఈడే ఊరకు నోరు బారేసుకొని నోరు దొరదన్నమాట వీడికి. టంగులూజు అనటం కదా, ఈ టంగులూజు గాళ్ళందరూ వారి గురించి వాడు ఆలోచించాడు, ఇంకొకరి గురించి ఆలోచన చేస్తుంటాడు అన్నమాట. అలాంటి నీచ సంస్కృతి నేర్చుకున్నటువంటి నీచులందరూ మారితే చాలా మంచిది దేవుని బిడ్డలు. కనుక నా గురించి నేను ఆలోచించుకోకుండా, నా గురించినటువంటి జ్ఞానం నాకు లేకుండా, ఎవరి గురించో అది తప్పు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదని వాగేటువంటి చాలామంది ఇప్పుడు వేరే మతస్థులు, వేరే కేటగిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళనే కాదండి, క్రైస్తవుల్లో కూడా చాలామంది నోటు దొరదగాళ్ళు చాలామంది ఉంటారు, జల నోటుగాళ్ళు. వాడి గురించి వాళ్ళు ఆలోచించుకొని ఇంకొకరి గురించి ఎవరి గురించో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చాలా సంస్కృతి అందరిలో అది విషతుల్యమైపోయింది. దాన్ని మార్చాలంటే చాలా కష్టం. అది ప్రభు వస్తే తప్ప ఎవరు మార్చలేమనుకోండి, అది వేరే విషయం. అది మోసపోకుడి, దేవుడు మాత్రం అంటే ఆయన ప్లేస్ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. ఆయన ప్లేసును నువ్వు తుడిస్తే పోయేది కాదు, ఎరేజర్ తోటి తుడిస్తే పోయేది కాదు, డిలీట్ చేస్తే డిలీట్ అయ్యేది కాదు. ఇది క్లియర్. కనుక ఇది కంప్యూటర్లోనైతే డిలీట్ చేసుకోవచ్చు, నువ్వు చేసావు కాబట్టి, ఫీడింగ్ అంత నీది కాబట్టి. లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ లేదని నువ్వు తీసేయదలుచుకున్న మెసేజ్ ఏదంటే తీసేయగలుగుతావు. కానీ దేవుణ్ణి ఎవరు తీసేయలేరు, ఎవరు పెట్టలేరు. ఆయన అంటే ఆమ్ని సైన్స్ అని అంటారు, ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రజెన్స్. ఆయన ఎప్పుడు కూడా సర్వత్రా ఉండేటువంటి ఆయన ఎవరు తగ్గించాలని, ఎవరు కించపరిచినంత మాత్రం ఆయన కించపరిచేవాడు కాదు పిల్లలు. కాబట్టి అలాంటి పనికి మళ్ళినటువంటి పూర్వంబోకు మాటలు మాట్లాడుకుంటే దేవుని గురించి మనం విమర్శ చేసుకోవాలి. రెండో మాట అంటున్నాడు చూడండి, అక్కడే మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నేను అంటే క్రియలు అన్నమాట. నువ్వు మంచి క్రియలు చేస్తే మనము మంచి క్రియల యొక్క ఫలము పొందుతాం. నీ పెరట్లో జామ విత్తనాన్ని వేస్తే జామ పంటనే కోస్తాం, జామకాయలే వస్తాయి దానికి. నువ్వు మంచి చేస్తే మంచి నిన్ను వెంబడిస్తుంది, చెడు చేస్తే చెడు వెంబడిస్తుంది. నీ క్రియలను బట్టి ఇచ్చుటకు జీతమో నా దగ్గర ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏం మంచి పని చేస్తున్నావో, ఏది విత్తుతున్నావో, దానం విత్తుతున్నావా, దయ విత్తుతున్నావా, కృప విత్తుతున్నావా, ప్రేమ విత్తుతున్నావా, వాత్సల్యాన్ని విత్తుతున్నావా, మమకారాన్ని విత్తుతున్నావా, నీతిని విత్తుతున్నావా, దేనిని విత్తుతున్నావో అదే నీవు కోస్తావు.
పాపాన్ని, చెడుగుని, అపవిత్రతను, హేయమైనటువంటి క్రియలను నీ పిల్లలకు నేర్పిస్తే వాడు ఏమి నేర్చుకుంటాడు? అవే నేర్చుకుంటాడు. వారికి ఏదైనా అంటే యవ్వనస్తులకు, పిల్లలకు ఏమి నేర్పించాలి? నీతిని నేర్పించాలి, పవిత్రతను నేర్పించాలి, పవిత్రంగా ఎలా జీవించాలో నేర్పించాలి, పవిత్రతను గురించినటువంటి ఆలోచన ఎలా చేయాలో నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవ మనకు నేర్పించమని బైబిల్ చెప్తుంది. బైబిల్లో నేర్పించేటువంటి సండే స్కూల్ పెడుతుంటాం, యవనస్తుల కోడికలు జరుగుతూ ఉంటాయి. ఎందుకని? వాడు నడవవలసిన త్రోవ బాల్యమందే వానికి నేర్పించబడుతుంది. నీతిని నేర్పిస్తే వాడు నీతిమంతుడు అవుతాడు. పరిశుద్ధతను నేర్పిస్తే వాడు రాబో కాలానికి పరిశుద్ధుడిగా నిలబడతాడు. వాడికి మంచిని నేర్పిస్తే రాబో కాలానికి వాడు మంచివాడిగా నిలబడతాడు. వాడికి వాడి యొక్క యథార్థతను నేర్పిస్తే, ప్రేమను నేర్పిస్తే, దాతృత్వాన్ని నేర్పిస్తే, ఇచ్చుట నేర్పిస్తే వాడు కూడా పెద్ద అయిన తర్వాత ఇచ్చుట నేర్పిస్తాడు. నువ్వు బాల్యములోని వాడిని చంపు, వీడిని చంపు, వాడి మతం, వీడి మతం, నీ కులం ఏంటి, వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, నీ మతం ఏంటి, వాడితో నువ్వు సాంగత్యం చేస్తున్నావని విషప బీజాలు వేస్తే వాడు పెద్దయినాక ఏమవుతాడు? మతం అనేటువంటి శుభిదే వేసావు, వాడు మతోన్మత అవుతాడు రాబోయే కాలంలో. కులం అనేటువంటి విషబీజాన్ని నాటావు, రేపొద్దున వాడు ఏం చేస్తాడు? కులోన్మత అవుతాడు వాడు. సమాజానికి నువ్వు ఏం నేర్పిస్తావో నీ పిల్లలకి, అంటే నేను చెప్తుంది ఏంటంటే నీ కుటుంబంలో దేవుడు నీకు సంతానం ఇచ్చాడు, వారి గురించి ఆలోచించి వాడికి నీతిని నేర్పించు, ఇవ్వడం నేర్పించు, దాతృత్వం నేర్పించటం, పెంచడం నేర్పించు, పరిశుద్ధంగా జీవించడం నేర్పించు, యథార్థత నేర్పించు. అంతేగాని నీ కులాన్ని గురించి, మతాన్ని గురించి, పద్ధతుల గురించి, ఆచారాలను గురించి నేర్పిస్తే వాడు కూడా భ్రష్టుడైపోతాడు నీలాగే. నువ్వెలాగూ జడ్డావు, తాను జడ్డ కోతి వనవెల్లా చేర్చినట్టు సమాజాన్ని చెరిపేస్తాడు వాడు. రేపొద్దున హంతకుడు అవుతాడు, రేపొద్దున దూషకుడు అవుతాడు, రేపొద్దున హానికరుడిగా వాడు మిగిలిపోతాడు. కాబట్టి దేవుడు వెతికరించబడ్డు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తావు. నీ పిల్లవాడికి నువ్వు నేర్పించేది ఏదో అదే వాడు రేపొద్దున భావి జీవితాన్ని అలవాటు చేసుకుంటాడు. కనుక నీతిని, పరిశుద్ధతను సండే స్కూల్ పెడుతున్నాం ఎందుకు? యవనస్తుల కోడికలు జరుగుతున్నాయి ఎందుకు? స్త్రీల కూటాలు జరుగుతున్నాయి ఎందుకు? ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి ఎందుకు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ఎందుకు? సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో ఇన్ని ప్రార్థనలు జరుగుతుంటే వారమంతా ఎందుకని? నీతిని నేర్పించడం, పరిశుద్ధతను నేర్పించడం, బైబిల్లో ఉన్న నీతిని, యథార్థతని వాళ్ళకి నేర్పిస్తాం. ఇదిగో ఈ పని ఫలానా వాడు చేశాడు, అందుకని వాడి సంతానం ఎలా అయింది, వాడి జీవితం ఎలా అయింది. చాలా తప్పు కూడా ఉంది ఇందులో. చాలామంది పాపం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం చేస్తే అంటే పాపం చేశారని బైబిల్లో ఉందని అంటున్నారు చాలామంది. కానీ పాపం చేసిన వాడికి బట్టి గతేందో అది చదవరు, మళ్ళీ దాన్ని నేర్చుకోరు. బైబిల్లో ఏముందనంటే వీడు పాపం చేశాడు, వాడు బతుకెలైంది, వాడి పిల్లల బతుకెలాగైంది, వాడి వంశం ఇలా అయిందని చెప్పడానికి ఆ మాటలు రాస్తారు దేవుడు బైబిల్లో. పాపపు మాటలు రాయాలి, అందులో పాపం చేస్తే ఎలా ఉంటుందని నేర్పించారు. నువ్వు కూడా చేస్తున్నవే, ఒకవేళ అలా చేయకు, ఇలా అవుతావు నువ్వు కూడా అని చెప్పడానికి బైబిల్లో ఈ యొక్క కొన్ని విషయాలు, పాపం చేసిన వారిని గురించిన సాక్ష్యాలు అందులో రాయబడి ఉన్నాయి. దాచిపెట్టలా, మరుగు చేయలా, అంటే చేసిన దాన్ని కప్పిపెట్టే పరిస్థితి ఆయన బైబిల్లో ఉండదండి. ఇది చేశాడు, ఇదయింది, ఇది చేశాడు, ఇదయింది, ఇది వాళ్ళ యొక్క తరం, వాళ్ళ వంశం, లేకపోతే వాడు పొందినటువంటి ఆ స్థితిని గురించి రాయబడి ఉంటుంది. అందులో ఒట్టిగా రాయలేదు, అందులో పని పాట లేక రాయలేదు. అందులో ఇది రాసింది పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాటలు అవి. కాబట్టి దాచిపెట్టాలు, మరుగు చేయటాలు, ఒకటి చెప్పేసి ఇంకోటి చెప్పి కళ్ళబొల్లి కబుర్లు ఉండవు బైబిల్లో. ఏది జరుగుద్దో దాని పర్యవస్థానం కూడా ఎలా ఉంటుందని చెప్పడానికే వ్రాయబడి ఉన్నాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై గ్రంథస్థం చేయబడ్డ ఈ మాటలన్నీ. కాబట్టి నువ్వు నేర్చుకుంటే ఇలా బ్రతుకుతావని చెప్పడానికే కొన్ని సూచనలు. పాపం చేసిన, పాపం చేస్తే ఇలా అయింది అని చెప్పడానికి రాశారు. దాన్ని మనం చేయమని కాదు ప్రియులరా. కనుక దేవుని సన్నిధిలో మనము కూడా ఇలాంటి జీవితాలు, ఇలాంటి బ్రతుకులు మనం మానుకోవడం ఎంతైనా మంచిది. చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. నీ పిల్లవాడికి నువ్వు నేర్పించేదేదో అదే వాడి భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది. లేదా నాశనానికి నువ్వెలాగో నాశనం అయ్యావు,
నీ కొడుకును కూడా నాశనం చేసి, నీ వంశాన్ని నాశనం చేసి, నీ జాతి మొత్తాన్ని జాతిహీనమైనటువంటి కారుద్రాక్షలు కాసేటువంటి నీచమైన జాతిగా మన జాతి మిగలకూడదు పిల్లారా. కనుక దేవుని సన్నిధిలో ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి. బైబిల్ చెప్పేటువంటి నీతి సూత్రమేది పిల్లారా. నిన్ను వలె నీ పొరుగు వారిని, లవ్ యువర్ నైబర్. నువ్వు దేవుని సన్నిధిలో వారిని నీవు ప్రేమించు అని చెప్పేదే బైబిల్ గ్రంథం యొక్క ప్రధానమైన సూత్రం పిల్లలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవునిని ప్రేమించు పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించమని చెప్పేది బైబిల్ గ్రంథం పిల్లారా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని ఎవరినో మోసం చేసి దైవ ప్రజలను ఎవరినో మోసం చేద్దామనేటువంటి భ్రాంతి మనం నాశనం చేస్తుంది. మన తర్వాత తరానికి అది శాపముగా మిగిల్చిపోతుంది పిల్లలు. కాబట్టి దేవుని సన్నిధిలో అలాగా మనం ఉండకూడదని దేవుడు చూడండి అక్కడ అంటున్నారు. చూడండి 8వ ఏలయనగా తన శరీరములను బట్టి వాడు తన శరీరము నుండి క్షయమను పంటను పోయి ఆత్మను బట్టి వాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. నువ్వు శారీరకంగానంటే ఈ శపితమైన ఈ లోక సంబంధమైనటువంటి ఈ కులాలు, మతాలు, పార్షియాలిటీ, లేకపోతే ఈ పక్షపాతం, దూషణ ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు అంటే ఆ శరీరంతో విత్తితే ఆ పంటనే నీవు కోస్తానే ఉన్నాం ప్రస్తుతానికి. ఎందుకు ఈ మారణ హోమం, ఎందుకు తగాదాలు, ఎందుకు కొట్లాట్లు, ఎందుకు మరి ఆ రక్తాన్ని ఒలికించేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నీతి లేక, పరిశుద్ధత లేక, చెప్పే నాయకులు అలాంటి నాయకులు లేకపోవడం, మంచిని బోధించేవాడు లేడు, బోధించిన వినేటట్టుగా లేదు లోకం. కాబట్టి మనం ఏం బోధిస్తున్నామో, ఎలా బోధిస్తున్నామో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. శారీరకంగా నీవు విత్తితే, పాప సంబంధంగా నీవు విత్తితే పాపం అనే పంటే వస్తా. శాపం అనేటువంటి దాన్ని విత్తితే నువ్వు శాపమునే కోస్తావు. కనుక నీతిని నేర్చుకునేది ఎప్పుడు, పరిశుద్ధత నేర్చుకునేది ఎప్పుడు అనేది మన అక్కడ ఆత్మను బట్టి విత్తివాడు ఆత్మలో నిత్య జీవమునో పంటను కోస్తాం. మనం ఆత్మపూర్ణులమై ఉండాలి కానీ శరీర సంబంధులమై మనము ఉండకూడదు. శరీర సంబంధమైనటువంటి మనసు పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక నువ్వు శరీరంతో ఉన్నావో ఆత్మతో ఉన్నావో, ఇదే గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు క్లియర్గానే. శరీరంగా నువ్వు అంటే శరీరాన్ని విత్తితే, అంటే ఈ శరీర కార్యాలను విత్తితే ఏ పంట కోస్తావు? శరీరం అనే పంటనే కోస్తావు. ఆత్మ సంబంధంగా విత్తితే ఆత్మ సంబంధమైన పంటను కోస్తావు. చదవండి ఆ డివిజన్, ముగించేద్దాం వర్తమానాన్ని ప్రియులారా. శరీర కార్యాలు అంటే శరీరాన్ని విత్తుతున్నావు నీవు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేంటంటే జారత్వం, అపవిత్రత, కాముకత్వం, అభిచారం, కలహము, మత్సరము, కోపములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటు. ఇవన్నీ నేర్పిస్తుంది లోకం. మనుషులకి ఇవన్నీ విత్తుతున్నాను మనసుల్లోకి, హృదయంలోకి, తలంపుల్లోకి. అనేకులకు ఈ శరీర సంబంధమైనటువంటి విత్తనాలు చల్లుతున్నారు హృదయంలో, మనస్సులో, అంతరంగములో చదువుతున్నారు. ఈ ప్రజలు కూడా అలాగే నేర్చుకొని వాటినే అవలంబిస్తున్నారు. అయ్యో పాపం అనేవాడు లేడు, జాలి అనేది లేదు, దయ అనేది లేదు. క్రూరమైనటువంటి మనస్తత్వాలు, క్రూరమైనటువంటి జీవన విధానం, క్రూరమైనటువంటి బ్రతుకులు, క్రూరమైనటువంటి శాస్త్రాలు. ప్రతి ఆలోచించేది క్రూరంగానే ఉంటుంది, వాడు చేసే క్రియలు కూడా క్రూరంగానే ఉంటున్నాయి. ఎందుకు ఇంత క్రూరుడైపోతున్నాడు మనుషుడు? ఎందుకు ఇంత క్రియలుగా లేకపోతే క్రికెట్గా తయారవుతున్నాడు మనుషుడు? నేర్పించే వారి యొక్క నేర్పు వాడిని అలా తయారు చేస్తుంది లోకం, వాడిని తయారు చేస్తుంది ఆ సొసైటీ, వాడిని తయారు చేస్తుంది ఆ కులం, అలా తయారు చేస్తుంది ఆ మతం. అది కాదండి. ఆత్మఫలమే అంటే నువ్వు ఆత్మతో నింపబడుతుంది. బైబిల్ ప్రకారంగా జీవిస్తే, బైబిల్ ప్రకారంగా యథంగా, బైబిల్ చెప్పినట్టుగా యథార్థంగా, నీతిగా, భక్తిగా ఉంటే ఏం ఫలాలు ఫలిస్తాం? ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం,
మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆహాస నిగ్రహం. ఏడన కనపడుతున్నాయా నీకు? సొసైటీలో ఏడన కనపడుతున్నాయండి ఇవి? ఏడైనా నీరుగును కానీ నీ పొరుగును కానీ ఎక్కడైనా కనిపిస్తున్నాయి అవి? కంటి చూపు మేరలు ఎక్కడైనా ఉన్నాయి అసలు ఇవి? ఉండవు. ఎందుకనంటే చెడుకు శరీర కార్యములు విత్తారు, శరీర కార్యమే పంట మొలుస్తూ ఉంది. తరతరాలు 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 అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. ఆ పంటే పోస్తున్నాం, ఆ పంటే ఫలిస్తున్నాం. రేగు చెట్టు రేగుకాయలే, పల్లేరు చెట్టు పల్లేరుకాయలే. గమనిస్తున్నారా ప్రియులరా? చెడు చెట్టు చెడే, అంతే తప్ప మంచి ఫలములు వెతకాలన్నా కానీ భయమే. ఎందుకనంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా, నువ్వు ముళ్ళ చెట్లలో అంటే బలు రక్కసి చెట్లలో లేకపోతే బ్రహ్మజవుడు నాగజవుడు చెట్లలో యాపిల్ పండు కోస్తావా నువ్వు? కొయ్యలేవు. ఎందుకు కానీ కొయ్యలేవు? అది బలు రక్కసి చెట్టు, అది ముళ్ళ చెట్టు, అది పల్లేరు చెట్టు. అది గమనిస్తున్నారండి? బ్రహ్మజవుడు నాగజవుడు చెట్టు, అది ఏం కాయ కాస్తుంది? ఆ కాయే కాస్తుంది. పల్లేరు చెట్టు పల్లేరుకాయ కాస్తుంది. పల్లేరుకాయలు తోడండి కూర వండుకుంటాడా? పల్లేరుకాయలతో పచ్చడి చేసుకునేవాడు ఉన్నాడా? పల్లేరుకాయ దేనికని పనికి వస్తాయా? పల్లేరుకాయ ఎట్లుంటుంది? ఒళ్ళంతా పల్లేరుకాయలు, దేశమంతా పల్లేరుకాయలు నింపుతున్నారండి. పల్లేరు చెట్లే పంచుతున్నారు. ఏడ చూసినా పల్లేరుకాయ విత్తనాలే చల్లుతున్నారు, పల్లేరుకాయలే వస్తున్నాయి. ఒళ్ళంతా విషయమే, ఒళ్ళంతా ముళ్ళులే. ఎటు పట్టుకుని గుచ్చుకుంటాను, ఎటు పట్టుకుని గుచ్చుకుని. వాడికి మంచి చెప్పిన గుర్తాను, చెడ్డ చెప్పినా గుచ్చే పనే వాడికి. ఎందుకనంటే చల్లినోడు పల్లేరు విత్తనాలు చల్లాడు. తల్లి అదే చల్లింది, అబ్బాదే చల్లాడు, వాళ్ళ వంశం అదే జరిగింది, వాళ్ళ కులం అదే జరిగింది, వాళ్ళ ఆచారాలన్నీ పల్లేరుగాయ ఆచారాలు. పల్లేరుగాయలు మళ్ళీ ఒక యాపిల్ పండు ఎట్ట మలుస్తుంది దానికి? మలవ కదండి. నా ప్రియ దేవునిలారా, మన దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఫలములు మళ్ళీ చదవండి. చివరిగా ముగింపు ఆత్మ ఫలముల గురించి. నువ్వు ప్రేమను పంచితే ప్రేమ ఫలిస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఇవన్నీ కూడా విత్తితే ఆ పంటలే వస్తాయి. తల్లిదండ్రులరా, నా ప్రియ దేవుని సంగమా, ఒక తల్లిగా లేకపోతే ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక మనిషిగా, ఒక మానవత్వంగా నువ్వు చల్లవలసింది పల్లేరుగాయలు కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహాన్ని నువ్వు చల్లితే, నీ పిల్లలకి నువ్వు చల్లితే, వాళ్ళ హృదయంలో అది చల్లితే, వారి మనస్సులో అది చల్లితే, వారి యొక్క తలంపుల్లో అది చల్లితే, వారి చదువులలో అది చల్లితే, వారు నేర్చుకునేటువంటి పాఠ్య పుస్తకాలలో అది చల్లితే, వారు నేర్చుకునేటువంటి గ్రంథాలలో అది చల్లితే, అదే పంటకు వస్తాడు వాడు కూడా. అదే పంట వల్లే తయారవుతాడు, అదే ఫలము వల్లే తయారవుతాడు, ఆణిముత్యంలాగా తయారవుతాడు. నీ పాఠ్య పుస్తకాలలో అది లేదు, నీ ఇంటిలో అది నేర్పించవు, నీ తల్లికి అది లేదు, నీ తండ్రికి అది లేదు, నీ వంశంలో లేదు, నీ కులంలోనూ లేదు, నీ మతంలోనూ లేదు. అది నువ్వు ఎక్కడ నేర్పిస్తావు? యాపిల్ పండ్లు ఎలా పండుతాయి? ప్రేమ, సమాధానం, శాంతి, ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రియ దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటుంది అదే ప్రతి ఆదివారం. ఎందుకు వస్తాం ఆదివారం? ఎందుకు వస్తాం స్త్రీల కూటానికి? ఎందుకు వస్తాం సండే స్కూల్కి? ఎందుకు వస్తాం యూత్ మీటింగ్లకి? ఎందుకు వస్తాం జ్యూస్ వాళ్ళకి? ఎందుకు వస్తాం స్వస్థ మీటింగ్లకి? ఎందుకు వింటున్నాం మన దేవుని వాక్యం టీవీలో? ఆరాధన ఛానల్ ఎందుకు వింటున్నాం? శుభవార్త ఛానల్ ఎందుకు వింటున్నాం? రక్షణ టీవీలో ఎందుకు వింటున్నాం? కల్వరి ఛానల్ ఎందుకు వింటున్నాం? నిరీక్షణ ఛానల్ ఎందుకు వింటున్నాం? ఏమి వింటున్నాం? ఏమి నేర్చుకుంటున్నాం మనం? వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు మనకి? గమనిస్తున్నారా? నీతిని నేర్పిస్తున్నాం. ప్రేమ, సమాధానం, శాంతి, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఇవి నేర్పిస్తుంది అదే. అవి నేర్పించే ఛానల్ చూడాలా, గమనించండి పిల్లలు. అలాంటి మీడియా చూడాలా, అది చూడం మనం.
బైబిల్ చెప్పే సత్యం, సంఘాలలో చెప్పే సత్యం, క్రైస్తవ్యం బోధించేటువంటి బోధన విధానం ఈ విధంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మ సంబంధమైన ఫలాలని మీ హృదయాల్లో పంచుతాము, విత్తుతాము. అదేం జరుగుద్ది? అది ఆ ఆత్మ ఫలములు ఫలిస్తూ ఉంటుంది బయట. ఆత్మ ఫలములను మనం అనుభవిస్తుంటాం బయట. అది నేర్పించటమే మా యొక్క కర్తవ్యం. అందుకని ఉపదేశించు వానికి, ప్రారంభంలో అదే చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఉపదేశించు వానికి ఉపదేశం పొందువాడు మంచి పదార్థములలో భాగమివ్వాలి, తర్వాత అతనికి పాలివాడై ఉండాలి. ప్రతి విషయంలోనండి, సద్విషయంలో పాలివారమై ఉండాలి. వాళ్ళను వెంబడించాలి, వాళ్ళని మనం నేర్చుకో. సొసైటీలో నీవు ఉన్నావు, నువ్వు మంచిని ఫలాలు ఫలిస్తున్నావు. సొసైటీ బాగుపడాలంటే, ఇరుగు పొరుగు బాగుపడాలంటే, నీ బస్తీలు బాగుపడాలంటే నీతివంతులను వెంబడించాలి, యథార్థవంతులను వెంబడించాలి, పవిత్రులను వెంబడించాలి, ప్రేమను పంచువారిని వెంబడించాలి. ఈ సద్విషయములు కలిగినటువంటి వారిని నువ్వు వెంబడిస్తే బస్తీ బాగుపడుద్దండి.